సర్రాపల్లి పంచాయతీ తాగేటివారిపాలెంలో చాట్ల వాసు అనే అబ్బాయిని గడిచిన వారం రోజులుగా ఈ గ్రామంలోని మందా మధు కొంతమంది మనుషులతోటి అబ్బాయిని కొట్టి హాస్పిటల్లో గడిచిన వారం రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ నిన్నటి దినమందు అబ్బాయి హాస్పిటల్లోనే ప్రాణం విడిచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా గడిచిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయంలో ఆ అబ్బాయి వాసు అనే అబ్బాయి యాక్టివ్గా పనిచేసి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని కార్యకర్తగా నాయకుడిగా నాగరాజు నాగరాజు తోడుగా అబ్బాయి రాజా తోడుగా అబ్బాయి మన పార్టీకి ఎనలేని కృషి చేసిన అబ్బాయిని ఈరోజు వాళ్ళు వైసీపీకి సంబంధించిన మందా మధు అనే మాజీ సర్పంచ్ అబ్బాయి నన్ను అన్ని విషయాల్లో అడ్డుకుంటున్నాడు, ఈ గ్రామంలో నన్ను మా పార్టీని ఎదగనీయట్లేదనే ఉద్దేశం మీద అతను చేసే అకృత్యాలు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని చంపించడం చాలా దారుణం. అలాగే రూరల్ మండలంలో గడిచిన ఒక నెల క్రింద చెన్నాయిపాలెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ కృష్ణయ్యని ఇదే విధంగా వైసీపీ సంబంధించిన మార్కెటింగ్ మాజీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విధంగా జరగడం, ఇది కావలి రూరల్ మండలంలో మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అండదండాలతోటి ఈ రూరల్ మండలంలోని పంచాయతీలో గ్రామాల్లో అలజడి సృష్టించి ఏదో విధంగా వాళ్ళు మా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అలజడి సృష్టించి వాళ్ళు మెప్పు పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మీరు గతంలో మీరు అభివృద్ధి చేసి ఉండి మీరు 2019-24లో రాష్ట్రాన్ని అలాగే కావలిని సర్వనాశనం చేసి దౌర్జన్యాలతోటి గొడవలతోటి సృష్టించి నియోజకవర్గాన్ని నాశనం చేసి ఈరోజు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉంటే దాన్ని ఓర్వలేక ఈరోజు మీరు గ్రామాల్లో అలజడి సృష్టించి అన్యం పుణ్యవర్గని మన వాసుని ఈ విధంగా చంపి ఆ కుటుంబానికి మీరు చిన్న బిడ్డలు వాళ్ళు ఆ బిడ్డలకి తండ్రి లేని లోటు, అసలు చాలా అన్యాయం ఇది, మరి ఘోరం, ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారని దీన్ని ఖండిస్తూ ఇలాంటి ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి పోలీసు వారు ఎక్కడా వాళ్ళని తప్పించుకోకుండా వాళ్ళని కఠినంగా శిక్షించి మన వాసుకి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి తన భార్యకి మనోనిబ్బరాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కార్యక్రమాలు కుటుంబానికి సమకూర్చే విధంగా ఎమ్మెల్యే గారు రేపు గురువారం కానీ శుక్రవారం కానీ ఈ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని, ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాం.